నమస్తే అండి. మరి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతులతో భేటీ అయ్యారు కదా. మీ ఇద్దరి మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి? ఆ మీటింగ్ పట్ల అమరావతి రైతులందరూ కూడా హర్షిస్తున్నారా ఈరోజు అమరావతి రైతులతోటి దాదాపుగా గంటన్నర సేపు బాబు గారు అమరావతి రైతులు అడిగిన ప్రశ్నలకి సావధానంగా ధైర్యాన్ని కూడా ఒక రకంగా నింపారు. సమాధానం కూడా చక్కగా చెప్పారండి. ఒక ముఖ్యమంత్రి గారు ఒక రైతులతో మాట్లాడుతామంటే చరిత్రలో అసలు ఎక్కడ ఉండదు. ఈ అడిగిన ప్రతి విషయానికి ఆయన సమాధానంగా మొట్టమొదటిగా ఒక రైతు అడిగారండి, చట్టబద్ధత మాకు కల్పించండి అని అడిగారండి. ఇదివరకు ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు ఉంది కాబట్టి, హైదరాబాద్ ఉంది కాబట్టి చట్టబద్ధత కల్పించలేకపోయాము. ఇప్పుడు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించి రాష్ట్రపతి రాజముద్ర వేపిస్తామని చెప్పి హామీ ఇచ్చారండి. రెండవది, రైతులకి ఇదివరకు క్రాప్ లోన్లు వ్యవసాయంగా ఉన్నప్పుడు క్రాప్ లోన్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లోన్లు ఇవ్వట్లేదండి. లోన్లు అంటే ఇచ్చే కౌలు డబ్బులేమో ఈ కుటుంబ అవసరాలకే సరిపోతున్నాయి, కానీ ఏదైనా హాస్పిటల్ కానీ ఏదైనా ఫంక్షన్లు కానీ చేయాలంటే అప్పులు చేయాల్సి వస్తుందండి. ఈ అప్పులు చేయాలంటే 5 లక్షలు 10 లక్షల రూపాయలు అప్పులు చేసి ఫ్లాట్ అమ్ముకోవాలి, ఆ బాకీ తీసుకోవాలండి. ఒకసారి ఫ్లాట్ అమ్ముకుంటే రెండోసారి ఫ్లాట్ అమ్ముకోవడానికి లేదు. దానికి కొంచెం మీరు లోన్ ఇప్పించాలని చెప్పి అడిగారండి. దానికి కూడా లోన్ ఇప్పిస్తామన్నారండి. మళ్ళీ రాజధాని మహిళ ఒక ఆమె, ఏమండి మరి 34,000 ఎకరాలు 29,000 మంది రైతులు ఇచ్చాము, ఇక్కడ ఇంకా అభివృద్ధి జరగలేదు, మళ్ళీ వేరే 44,000 ఎకరాలు తీసుకుంటున్నాం అంటున్నారు, మరి మా పరిస్థితి ఏందని చెప్పి ఆమె అడిగిందండి. అడిగితే ఆయన అన్నాడు అండి, ఒకటే మాట చెప్పారు, నేను మీకు నమ్మకం కలగటానికి మీ రాజధానిలో భూమి కొనుక్కొని ఇల్లు కడుతున్నాను, మీకు మున్సిపాలిటీ కావాలా మహానగరం కావాలా అని ఒకటే క్వశ్చన్ అడిగారండి. మీ రాజధాని అభివృద్ధి చెందాలంటే ఒక మహానగరం లాగా, ఒక హైదరాబాదు, ఒక బెంగళూరు లాగా అభివృద్ధి చెందితే కనుక ఒక ఐటీ పరిశ్రమలు కానీ ఏదైనా వచ్చే ఉద్యోగ అవకాశాలు కానీ జరిగితేనే మీకు ఉపయోగం ఉంటుంది, మీ మంచి కోసమే చేస్తానని చెప్పి ఆయన గారు చెప్పారండి. అసలు ఆయన అడిగిన మాటకే మాకు సమాధానం చెప్పడానికి లేదండి. ఒకటే మాట అన్నారు, మీకు మున్సిపాలిటీ కావాలా మహానగరం కావాలా. ఇప్పుడు ఎందుకంటే ఆయన ఉదాహరణ ఒక మాట చెప్పారండి, హైదరాబాదు రాజధానిగా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదండి, బేగంపేట విమానాశ్రయం ఉండేది. అప్పుడు ముంబై నుంచి రావాలి, ఇంటర్నేషనల్ నుంచి ముంబై వచ్చి అక్కడ మళ్ళీ లాడ్జీలో ఉండి ఆడ నుంచి మళ్ళీ మామూలు ఫ్లైట్లో బేగంపేట విమానాశ్రయానికి వచ్చి ఇవన్నీ చేయాలంటే పెట్టుబడిదారులు రావడానికి అవకాశం లేదు. మేము ఎట్లా వస్తాము, డైరెక్ట్గా విమానాలు ఉంటే వస్తామంటేనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకొని 5,000 ఎకరాలు చేయబట్టి ఆడ హైటెక్ సిటీ కానీ ఏదన్నా కానీ అభివృద్ధి చెందిద్ది ఆయన వివరంగా మొత్తం చెప్పారండి. రైతులు కూడా సావధానంగా సమాధానం చెప్పారు. ప్రతి అడిగిన దానికి కూడా మాకు గంటన్నర కేటాయించారు. సక్రంగా సౌహృదయంగా అన్నీ జరిగినాయి. చాలా వరకు సమాధానాలు కూడా మాకు సానుకూలంగా వచ్చినాయి. రేపు మోడీ గారిది 2వ తారీఖు బహిరంగ సభకు కూడా మీ రాజధాని రైతుల కుటుంబంతో సహా వస్తున్నాము, రాండి, 1,00,000 కోట్ల రూపాయలు శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు జరుగుతాయి అని చెప్పారండి. దానికి మేము వస్తామని చెప్పి అనుకున్నామండి. అంటే ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలు అమరావతి మీద పెట్టుబడిగా పెడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. రాష్ట్రం మొత్తాన్ని వదిలేసి కేవలం అమరావతిని మాత్రమే దృష్టి సారిస్తూ ఉన్నాడని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది బయట. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఏమండి, ఈరోజు కూడా చెప్పారండి, నేను ఒక్క నయా పైసాతోటి కూడా గవర్నమెంట్ రూపాయి తీయకుండా సెల్ఫ్ ఫైనాన్స్ తోటి రైతులు ఇచ్చిన భూములు మిగులు భూములతోటే నేను అభివృద్ధి చేస్తున్నానని చెప్పి ఈరోజు కూడా చెప్పారండి. ఎందుకంటే అభివృద్ధి చెందాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి, రైల్వే స్టేషన్ కావాలి, క్రికెట్ స్టేడియం కావాలి. ఇన్ని రకాల అభివృద్ధి చెందాలంటేనే ల్యాండ్ పూలింగ్ అనేది తీసుకొచ్చేసి 25 సెంట్లు రైతులకు ఇచ్చేసి 75 సెంట్లు రోడ్లకు కానీ ప్రభుత్వ అవసరాలకు కానీ ఏదైనా కానీ చేస్తున్నామని చెప్పి ఈరోజు కూడా వివరంగా చెప్పారు. ఈ ప్రభుత్వం మొత్తం ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం గిట్టని వాళ్ళు ఏదో రకంగా చెడగొట్టాలి, రాళ్ళు వేయాలని తప్పితే తెలిసిన వాడు, చదువుకున్న కలిగిన వాడు, మైండ్ ఉన్నవాడు ఎవడైనా కానీ ఆ మాటలు మాట్లాడండి అసలు. అదే అయితే ఇప్పటికే గతంలో పిలిచిన టెండర్లన్నిటికీ కూడా అధిక రేట్లు పెట్టి, అంటే 1,000 కోట్ల రూపాయలు చంద్రబాబు బినామీలకి ఈరోజు అప్పచెప్తా ఉన్నాడు. అమరావతిలో నిర్మాణాల పేర్లతో
దోచేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్నారు. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? అసలు అది కాదండి, అంత ముంగలు కూడా సచివాలయం వెలగపూడిలో సచివాలయం కట్టినప్పుడు 5,400కి ఇచ్చారండి అడుగు. అదే జగన్మోహన్ రెడ్డి రుషికొండ మీద ప్యాలెస్కి అడుగుకి 8,000 ఇచ్చేవయా, 14,000 ఏడ 4,000 ఏడేమో 5,000. ఇక్కడే అవపడుతుంది కానీ ఈ బతుకంతా ఏదైనా కానీ పారదర్శకంగా ఆయన లెక్క ప్రకారంగా ఇచ్చాడు కానీ ఆయన బెనామీలకి కానీ వాళ్ళకి కట్టబెట్టలేదుగా. ఇప్పుడు ఉదాహరణగా అవపడుతుంది కదండి, గవర్నమెంట్ కాంప్లెక్స్ అన్ని సదుపాయాలు ఏసీలతో సహా సచివాలయం కానీ అసెంబ్లీ కానీ మొత్తం 5 బ్లాకులు, సచివాలయం 5 బ్లాకులు కానీ అసెంబ్లీ కానీ శాసనమండలి కానీ కడితే ఎంత అయింది? నువ్వు ఋషికొండ మీద ప్యాలెస్ కడితే ఎంత అయింది? నువ్వు కంబోర్డ్లకి ఎంత పెట్టావో కూడా జనాలకు తెలిసిపోయింది కదా. ఇవన్నీ తెలియగా ఇవన్నీ ఓవర్గా మాటలు చెప్పడం తప్పితే వేరే రకంగా ఏం లేదు. అప్పటికి ఇప్పటికి పెరగటం కారణం ఎవరు? నువ్వేగా. అప్పుడే కనుక నువ్వు మెదలకుండా ఊరుకొని అదే లెక్క ప్రకారంగా కాంట్రాక్టులకు ఇచ్చేసేది, ఈ పాటికి రాజధాని కట్టడం అయిపోయేది, ఒక రాష్ట్రానికి రాజధానికి నిలబడేదిగా. 3 రాజధానులు అన్నావు, ముఖ చెక్కలు చేసావు, ఎక్కడ ఒక రాజధాని కట్టింది లేదు. నాశనం చేసి వదిలిపెట్టావు ఆంధ్ర రాష్ట్రాన్ని, రాజధాని లేని రాష్ట్రాన్ని నాశనం చేసి వదిలిపెట్టావు. నిన్ను అందుకే 11 సీట్లతోటి కూర్చోబెట్టినా కానీ నీకు ఇంకా సిగ్గులేదు. అంటే అమరావతిలో గత 5 ఏళ్ళకి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 11 నెలలకి తేడా ఏం గమనించారు సార్? అసలు తేడా ఏంటంటే శాంతి భద్రతలే ఉన్నాయి. శాంతి భద్రతలో ఎంత చక్కగా ఆయన వైసీపీ వాళ్ళని ఎవరిని ఏం చేయలేదుగా, టీడీపీ కార్యకర్తలనే పోగొట్టుకుంటున్నాగా. ఆయన ఎంతసేపటికి శాంతి అనే ఉద్దేశంతో మీరు నిగ్రహంతో ఉండండి అని చెప్పారు. మరి లోకేష్ గారు కూడా రెడ్ బుక్ అన్నారు. ఆ రెడ్ బుక్ అనేది వాళ్ళు ఓపెన్ చేయాల. మరి వాళ్ళు ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారినే 74 సంవత్సరాలు ఆయన ఎక్కడి నుంచో కర్నూలు దగ్గర నుంచి రేతులు కాడ తీసుకొచ్చి ఆయన ఎన్ని ఇబ్బందులు గురి చేశారు. జైల్లో కూడా కనీసంగా పడుకోవడానికి మంచం ఇవ్వకుండా, కమ్మోడు లేకుండా, ఫ్యాన్లు లేకుండా, ఏసీ లేకుండా ఆయన ఇబ్బందులు గురి చేశారు. ఈయన అట్లా చేయలేదుగా. చట్టం ప్రకారంగానే పోతున్నారు. ఏది ఏమైపోయినా కానీ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ అధికారులు కూడా వాళ్ళు చేసిన పాపాలకి, అది ఎవరికైనా కానీ అన్యాయం చేసినప్పుడు ఆ పాపాలు ఎప్పటికైనా కానీ పాపం పండిద్దండి వాళ్ళకి. సార్ మీరేమో రెడ్ బుక్ ఓపెన్ చేయలేదని అంటూ ఉన్నారు. వైసీపీ నాయకులు ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా కానీ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. రెడ్ బుక్తోనే వైసీపీ నాయకుల మీద అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈరోజు అధికారుల వరకు ఈ అరెస్టులు కొనసాగింపుగా ముందుకెళ్తా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు గగ్గోలు పెడుతూ ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటేనండి ఆయన మళ్ళీ శనివారం ఆదివారం పాటు కోర్టు సెలవులు పెట్టుకొని అర్ధరాత్రులు పెట్టి గోళ దూకి ఏమన్నా అరెస్ట్ చేశారా? ఒక్కళ్ళు చెప్పండి. ఈ 11 నెలల్లో అచ్చెన్నాయుడు గారి మీద ముడ్డమ్మటి నెత్తురు గారుతున్నా కానీ వదిలిపెట్టుకుంటారు. గోళ దూకి తలుపులు పగలు కొట్టేసి ఎక్కడే విజయనగరం జిల్లా నుంచి విజయవాడ దాకా తీసుకొచ్చారు కదరా బాబు. కొల్లు రవీంద్ర గారి ఇంటికాడి నుంచి ఆయన అత్యాచారం మోపి ఆయన్ని తీసుకొచ్చారుగా. దేవినేని ఉమా గారిని తీసుకొచ్చారుగా. కరోనా టైంలో ధూళిపాలెం నరేంద్ర గారిని తీసుకొచ్చారుగా. బెయిల్ కూడా తీసుకొచ్చే అవకాశం లేకుండా శుక్రవారం సాయంత్రమే మీరు తీసుకొచ్చి అరెస్టులు చేసి ఎన్ని ఇబ్బందులు గురి చేశారు. మిమ్మల్ని హైకోర్టులో మీకు బెయిల్ రాకపోయినా కానీ సుప్రీంకోర్టులో పోయి బెయిల్ వేసుకుందా కూడా బాబు గారు మేలకుండా ఊరుకుంటున్నాడుగా. ఇవన్నీ తెలియట్లా. రెడ్ బుక్ చట్టం ఉంటే కనుక మీకు ఈ బెయిల్కి వచ్చే అవకాశాలు ఉంటాయా? అర్ధరీతులు వచ్చేసి మిమ్మల్ని అరెస్టులు ఎప్పుడో చేస్తారుగా. ఇవన్నీ ఈ జనాలందరూ చూస్తున్నారు, విఘ్నులు, ప్రజలు. ఆయన పాలన ఎట్లా ఉంది, ఈయన పాలన ఎట్లా ఉంది. ఆయన అప్పులు కుప్పలుగా తీసుకొచ్చి పప్పు బెల్లాలుగా పంచింది. ఇవన్నీ ఇప్పుడు ఈ మందులో కూడా ఎంతగా చేసింది. ఇవన్నీ బయటకు వస్తున్నాయిలేండి. ఒక్కొక్కటి మొత్తం లాగుతున్నారు. దాంట్లో ఎంత ఫ్రాడ్ చేసింది కూడా అవి ఎవరెవరు పంచుకుంది ఏందనేది ఇప్పుడు తీగలాగితే డొంకంతా ఎట్లా కదిలిద్దో అట్లాగే జరిగిద్ది.